నిన్న జేమ్స్ ఆలెన్ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో ఒక చిన్న విషయం చెప్పాడు ఆయన. నాకు చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. అది మనందరికీ తెలిసిందే, బట్ మనం దాన్ని అట్లా పదాల్లో తేలిగ్గా చెప్పలేము మేము కొన్నిసార్లు. ఒక మనిషి ఈ ప్రపంచంలో ఉత్తమంగా జీవించాలంటే ఖచ్చితంగా 3 డిసిప్లిన్స్ ఉండాలి అన్నాడు ఆయన. ఒకటి డిసిప్లిన్ ఆఫ్ ద బాడీ, అంటే బాడీ ఉంది కదా అని దాన్ని అడ్డగోలుగా వాడకుండా, ఏదేదో తినకుండా, దాన్ని పనికిరాని పనులు వాడుకోకుండా దాన్ని క్రమబద్ధీకరించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ అన్నాడు ద మోస్ట్ బ్యూటిఫుల్ డిసిప్లిన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఆఫ్ ద స్పీచ్ అన్నాడు. సో నాలుక తెచ్చే చిక్కులన్నీ కాదు, మనకు తెలిసినవే. అందులో స్లాండర్ చేయకూడదు. మనం నాలుకను వాడి దూషిస్తాం, నాలుకను వాడి గాసిప్స్ చేస్తాం, చేయకూడదు. నాలుకను వాడి అన్నెసెసరీ కాన్వర్జేషన్లో తలదూరుస్తాం, చేయకూడదు. నాలుకను వాడి అబద్ధాలు ప్రచారం చేస్తాం, చేయకూడదు. సో మొట్టమొదట సంస్కరించుకోవాల్సింది రెండవ అతి ముఖ్యమైన సూత్రం డిసిప్లిన్ ఆఫ్ స్పీచ్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ హీ అడ్వైజ్డ్ ఆర్ హీ ప్రిస్క్రైబ్డ్ డిసిప్లిన్ ఆఫ్ ఇన్క్లినేషన్. అభిరుచి, ఏదన్నా ఒకటి అభిరుచి కలిగి ఉన్నప్పుడు దాన్ని నిరంతరం కొనసాగించగలిగే ఒక డిసిప్లిన్ ఉండాలన్నాడు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. 3 మనిషి జీవితాన్ని ఒక సన్మార్గంలో పెట్టగలిగే 3 మాటలు ఏవైనా ఉంటాయి అంటే ఈ 3: డిసిప్లిన్ ఆఫ్ ద బాడీ, డిసిప్లిన్ ఆఫ్ స్పీచ్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ ఇన్క్లినేషన్. ఎంత బాగుంది అసలు. రీసరస్ వాయిస్.